నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణకు మంచి రోజులు రానున్నాయి. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అంచనా వ్యయంతో చేపట్టబోయేటువంటి హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ చేయనున్నారు. అయితే నల్గొండ జిల్లాలోని కనగల్ వేదికగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 3:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లాలో ఉన్నటువంటి కనగల్ సమీపంలో ఈ కార్యక్రమం చేయనున్నారు. ఈ హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసినటువంటి పైలాన్ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా బయలుదేరి నల్గొండకు 3:30కు చేరుకుంటారు. ఆయనతో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయనతో పాటే రానున్నారు. హెలికాప్టర్లో 3:30కి ఇక్కడికి నల్గొండకి చేరుకున్న తర్వాత 3:30కి కనగల్లో పైలాన్కి సంబంధించినటువంటి ఆవిష్కరణ జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి నేరుగా హెలికాప్టర్లో నల్గొండలోని డిటిసి కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు మార్గంలో ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. ఈ సభా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ కార్పొరేషన్లో దాదాపుగా 83 కోట్లతో చేపడుతున్నటువంటి మొదటి దశ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత 11 కోట్ల రూపాయల రుణాలకు సంబంధించినటువంటి చెక్కులను ఆయన మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మనం చూడొచ్చు విజువల్స్లో. దాదాపుగా 35,000కు పైగా సీటింగ్ కెపాసిటీతో ఇక్కడ కూర్చొని ఈ సభను వీక్షించే విధంగా అధికారులు పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూడొచ్చు ఒక 35,000 మంది ఎన్జీ కళాశాల మైదానంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణంలో కూర్చొనేందుకు వీలుగా, ఆ తర్వాత మరో 35,000 మంది కూడా సభా ప్రాంగణం బయట రహదారి పైన కావచ్చు ఈ సమీప ప్రాంతాల్లో కావచ్చు వస్తారని చెప్పి ఇప్పటికే అధికారులు అంచనాకు వచ్చారు. అలాగే దీనికి సంబంధించి భారీ జన సమీకరణ చేసేందుకు కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే తీవ్రంగా శ్రమించారు. దాదాపుగా వేలాది సంఖ్యలో ప్రజలను ఈ సభ వద్దకు తరలించేందుకైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు ఆర్టీసీ నుంచి కూడా బస్సులను పెట్టారు, అలాగే ప్రైవేటు వాహనాలను పెట్టారు. ఇక్కడ సభకు వచ్చినటువంటి వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ టాయిలెట్లను ఏర్పాటు చేశారు, అలాగే తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు, అలాగే వైద్యులు కూడా వైద్య శిబిరాలను అక్కడక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఇటు పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం నల్గొండ జిల్లా కేంద్రంలో ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు దారి మళ్లింపులు కూడా ఉంటాయని ఇప్పటికే పోలీసులు కూడా స్పష్టం చేశారు. దానికి సంబంధించినటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే సభకు వచ్చేటువంటి వారు తమ వాహనాలను పార్కింగ్ చేసేందుకు జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడే సభకు వచ్చేవారు తమ వాహనాలను అక్కడనే నిలిపి ఉంచి ఆ తర్వాత సభ ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంటుందని కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం 13,006 కోట్ల రూపాయలతో మొత్తం 34 ప్యాకేజీలుగా ఈ హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 6,092 కిలోమీటర్ల పొడవు గల 441 రహదారులను ప్రభుత్వం ఈ హ్యామ్ రోడ్ల విధానంలో విస్తరించనుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేటువంటి ఈ రహదారులకి సంబంధించి హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్ కేంద్రంగా కనగల్ వేదికగా అయితే ఇవాళ మధ్యాహ్నం 3:30కు అయితే శంకుస్థాపన చేయనున్నారు. మరి 3 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి రానున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆందోళనలు చేసే అవకాశం ఉన్న వారిని కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, ఇప్పటికే హౌస్ అరెస్టులు కూడా చేసి వాళ్ళని నిర్బంధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం దాదాపుగా ఈ హ్యామ్ రోడ్లకి సంబంధించి కాంట్రాక్టర్లు 60% నిధులను తమ సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే 40% నిధులను అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ 60% నిధులకు సంబంధించి 15 ఏళ్ల కాల పరిమితితో తిరిగి ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో చెల్లించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ హ్యామ్ రోడ్ల నిర్మాణానికి కూడా పనులు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 3:30కు ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి ఇక్కడికి చేరుకొని అయితే ఈ సభ ప్రాంగణంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఆయన ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అయితే పోలీసులు ఇటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఏర్పాట్లు పూర్తిగా చివరి దశకు వచ్చాయి. ఇక ముఖ్యమంత్రి రావడమే తర్వాయి భాగం అని చెప్పుకోవచ్చు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ ఒక్క బయటి వాహనాలను కూడా ఇటు లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇటు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత భారీగా స్వాగతం పలికేందుకు అధికార యంత్రాంగం కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇక జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండోసారి వస్తున్నారు. గతేడాది డిసెంబర్ 7వ తేదీన వచ్చి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వెళ్ళిన ఆయన ఇవాళ రెండోసారి మళ్ళీ నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు అభివృద్ధికి సంబంధించి ఎలాంటి హామీలు ఇస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, నల్గొండ నుంచి.